హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ముస్నూరు బ్లాగ్స్. ఈరోజు మిమ్మల్ని మన హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న బ్రాండ్ న్యూ ఇండియాస్ బిగ్గెస్ట్ గ్లోబల్ బఫెట్ మాస్టర్ పీస్ రెస్టారెంట్కి తీసుకువెళ్తున్నాను. ఈ రెస్టారెంట్ మనకి ప్రెస్టన్ ప్రైమ్ మాల్ అండ్ మల్టీప్లెక్స్లో 4th ఫ్లోర్లో ఉంది. మాస్టర్ పీస్ రెస్టారెంట్ మీరు విజిట్ చేయాలి అనుకుంటే గూగుల్ మ్యాప్ లింక్ ఇంకా అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ రెస్టారెంట్ లాంచ్ డేట్ వచ్చేసి 5th March అండ్ మనకి 6th March నుంచి డైనింగ్ ఉంది. సో మేము 7th వచ్చాము. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. మాస్టర్ పీస్ నేమ్లోనే ఒక యూనిక్ కాన్సెప్ట్ అయితే ఉంది. ట్రై చేయాలి అండ్ మీకు కూడా చూపించాలని అయితే వచ్చాము. మాల్ ఎంటర్ అవ్వగానే చక్కగా బొజ్జగనపయ్య దర్శనం అవుతుంది. లిఫ్ట్ ఫెసిలిటీ అండ్ ఎస్కలేటర్ 2 ఉన్నాయి. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లోపలికి వెళ్ళి ఫస్ట్ అంతా కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేశాను మీ అందరికీ చూపించడానికి. అంబియన్స్ బయట నుంచే చాలా బాగుంది. మంచి థీమ్స్తో అయితే ఉన్నాయి. ఇంటీరియర్స్ అంతా కూడా చాలా బాగుంది. చిన్న చిన్న యానిమల్స్ పెట్టారు పిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా. ఈ రెస్టారెంట్ ఒక లేడీ నడిపిస్తున్నారు. మాస్టర్ పీస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీలక్ష్మి గారు. ఒక ప్రౌడ్ మూమెంట్ మనందరికీ. ఆడవాళ్ళు అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదు. ఉమెన్ ఓవర్ దేర్ అగ్రీ అవుతారా? మీకు కూడా నాలాగే అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్ యువర్ ఒపీనియన్స్. రెస్టారెంట్ పెట్టడం అనేది ఈజీ బట్ మెయింటైన్ చేయడం ఈజ్ టఫ్ జాబ్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు హర్. వీళ్ళవి ఆల్రెడీ 2 బ్రాంచెస్ ఉన్నాయి. బార్బిక్యూ హోలిక్ కొండాపూర్లో అండ్ ఫైర్ స్టోన్ గ్రిల్ లుల్లు మాల్లో కూడా ఉంది. మీరు వెళ్ళుంటే ఫీడ్బ్యాక్ కమెంట్స్లో చెప్పండి ఫుడ్ ఎలా ఉంది అని. 30,000 స్క్వేర్ ఫీట్ ఉన్న రెస్టారెంట్ ఇప్పటి వరకు మన హైదరాబాద్లో ఎక్కడా లేదు. అండ్ 500 సీటర్ ఎట్ ఎ టైం రావచ్చు. మేము 1 డే బిఫోర్ టేబుల్ బుక్ చేసుకున్నాము. డిన్నర్కి 7 PM వచ్చాము. మేము ఎంటర్ అయినప్పుడు చాలా తక్కువ క్రౌడ్ ఉన్నారు. గ్రాడ్యువల్గా 8-8:30 కల్లా ఫుల్ క్రౌడ్ అయితే వచ్చేసారు. మీరు ఒకవేళ టేబుల్ బుక్ చేసుకోవాలి అనుకుంటే 2 స్లాట్స్ ఉన్నాయండి, లంచ్ అండ్ డిన్నర్. లంచ్ టైమింగ్స్ 12 to 4 PM అండ్ డిన్నర్ టైమింగ్స్ వచ్చేసి 7 to 11 PM. మీకు బుకింగ్ కన్ఫర్మేషన్ మెయిల్ ఆర్ మెసేజ్ త్రూ అయితే వస్తుంది. వన్స్ మీ నేమ్ కన్ఫర్మ్ చేసుకున్నాక సీట్స్ అయితే ఎలకేట్ చేస్తారు. దాదాపు 300 వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయంట, ఇంక్లూడింగ్ సలాడ్స్, ఎపిటైజర్స్, మెయిన్ కోర్స్ అండ్ టెంప్టింగ్ డెజర్ట్స్. 30+ వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ కూడా ఉన్నాయంట. మేము వెళ్ళిన రోజైతే 300 ఐటమ్స్ అయితే లేవు. ఎందుకంటే స్టార్ట్ చేసి 2 days అయింది కాబట్టి. 1 week తర్వాత మెనూలో ఉన్న ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయంట. మేము నాన్ వెజ్ బఫే తీసుకున్నాము. ఇక్కడ వెజ్ బఫే వచ్చేసి 1299 ప్లస్ ట్యాక్సెస్ అండ్ నాన్ వెజ్ బఫే వచ్చేసి 1499 ప్లస్ ట్యాక్సెస్ అండ్ కిడ్స్ బఫే వచ్చేసి 699 ప్లస్ ట్యాక్సెస్ అండ్ బిలో 5 years ఉన్న వాళ్ళకి నో ఛార్జెస్ అండి. ఇక్కడ చెఫ్స్ అంతా కూడా ఇంటర్నేషనల్ చెఫ్స్, బాగా ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్రూజ్లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారంట. ప్రతి డిష్ కూడా కేర్ఫుల్గా క్రాఫ్ట్ చేశారు. కల్నరీ అడ్వెంచర్ చేయాలనుకునే వాళ్ళకి బెస్ట్ స్పాట్ అని చెప్తాను. ప్రతి ఒక్క డిష్ అటెన్షన్ గ్రాప్ చేసేలాగైతే ఉన్నాయి. బఫేతో పాటు అలాకాటే సెక్షన్ కూడా ఉంది. ఎంటర్ అవ్వగానే మిడిల్లో మెయిన్ కోర్స్ ఉంటుంది. మెయిన్ కోర్స్లో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయనేది ఒక లుక్ వేసేయండి. ఇవన్నీ లైవ్ కౌంటర్స్. ఇలా ఒకదానికొకటి అతుక్కొని స్టేషన్స్ లాగా ఒక 5 కౌంటర్స్ అయితే ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు 3 ఓపెన్ ఉన్నాయి. 2 కౌంటర్స్ అయితే లేట్గా స్టార్ట్ చేశారు. మేము టేస్ట్ చేయలేకపోయాము. లైవ్ కౌంటర్ స్టేషన్స్లో పాస్తా, పిజ్జా ఇంకా పానీపూరి అయితే ఉన్నాయి.
ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ అంతా కూడా స్టార్టర్స్ ఉంటాయి. ఏమేమి ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మా డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము. మ్యాంగో ఇంకా యాపిల్ ఫ్లేవర్ అయితే ట్రై చేసాము, బాగానే ఉన్నాయి. తర్వాత సూప్స్లో వెజ్ ఇంకా నాన్ వెజ్ సూప్స్ అయితే ఉన్నాయి. మేము బ్రోకలీ సూప్ ఇంకా మటన్ పాయ సూప్ అయితే ట్రై చేసాము. రెండు సూప్స్ కూడా బాగానే అనిపించాయి. స్టార్టర్స్లో కూడా 30+ అని చెప్పారు, బట్ మాకైతే లిమిటెడ్గా సర్వ్ చేశారు. వెజ్ స్టార్టర్స్లో అయితే పన్నీర్ టిక్కా, ఆలూ బాదాం టిక్కా ఇంకా కొరియన్ స్టిక్కీ రైస్ బాల్స్ నాకు నచ్చాయి. స్టాఫ్ అంతా కూడా ఫ్రెండ్లీగా ఇంకా అటెంటివ్గా ఉన్నారు. ఫుడ్ వేస్ట్ అవ్వకూడదు అని మేము ఈచ్ ఐటమ్ ఒక్కొక్కటి అయితే ట్రై చేసాము. నాన్ వెజ్ స్టార్టర్లో అయితే ప్రాన్స్ పెప్పర్ ఫ్రై, గ్రిల్డ్ ఫిష్ బాగానే ఉంది. జనరల్గా ఇన్ని ఐటమ్స్ ఉంటే మనకి ఏది తినాలో అర్థం అవ్వదు. మేమైతే ప్రైస్కి తగ్గట్టు న్యాయం చేద్దాం అనుకున్నాము, బట్ తినలేకపోయాము. లిమిటెడ్ ఐటమ్స్ ఉంటేనే మేము తినలేకపోయాము, ఇంకా 300+ అయితే కష్టమే. రెగ్యులర్గా కాకపోయినా వన్స్ ఇన్ ఏ వైల్ ఇలా రిలాక్స్ అయ్యి తినచ్చు. రెస్టారెంట్ కార్పొరేట్ ఏరియా మధ్యలో ఉంది కాబట్టి వీక్ డేస్ అండ్ వీకెండ్స్ టీమ్ లంచ్ అండ్ గెట్ టుగెదర్ పార్టీస్తో బిజీగా అయితే ఉంటుందని అనుకుంటున్నాను. మేం విజిట్ చేసిన డే అయితే కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు చాలామంది వచ్చారు. పానీపూరి ఇంకా బేల్పూరి అయితే నాకు చాలా నచ్చింది. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం సూషీ అయితే ట్రై చేశాను. అది కూడా 3 వెరైటీస్ ట్రై చేశాను. ఈ సూషీ నేమ్స్ పలకడానికి కూడా రావట్లేదండి. నేమ్స్ అన్నీ కూడా అంత డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే ఓకే అనిపించింది. సలాడ్స్లో ఒక 3-4 వెరైటీలు అయితే ట్రై చేశాను. క్లాసిక్ ఫ్రూట్ సలాడ్ ఇంకా ట్యాంగీ ఎగ్ సలాడ్ బాగానే అనిపించాయి. స్టార్టర్స్ అయితే ఇలా రీఫిల్ చేస్తూనే ఉంటారు, ఇంకా చాలు అనేంత వరకు. నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా సెకండ్ టైం వేయించుకున్నాము. మెనూ అంతా కూడా మనవి ఇంకా ఇంటర్నేషనల్ డిషెస్ అయితే ఉన్నాయి. వన్ సైడ్ నుంచి అదర్ సైడ్ రావడానికి ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. 8:30 నుంచి పబ్లిక్ కూడా ఇంక్రీజ్ అయిపోయారు. మనం తినే ఫుడ్ అంతా కూడా ఇలా వాకింగ్ చేస్తూ అరిగిపోతుంది. బట్ 300 వెరైటీస్ తినడం అయితే కష్టమే. మేము ఉన్న లిమిటెడ్ ఐటమ్స్లో చాలా వరకు ట్రై చేయలేదు. మీరు విజిట్ చేస్తే కనుక తప్పకుండా అన్నీ ట్రై చేయండి. మనము కొంచెం లీజర్గా వస్తే అన్నీ ట్రై చేయొచ్చు అని అనిపించింది. ఈరోజు మెనూ లిస్ట్లో ఏమేమి ఉన్నాయనేది ఇలా డిస్ప్లే చేసి ఉంచారు. సలాడ్స్ ఇంకా స్టార్టర్స్ అయితే బాగా హెవీగా తినేసాము.
మెయిన్ కోర్స్లో వెజ్ నూడిల్స్, ఇంకా గ్రీన్ చికెన్, మటన్ బిర్యానీ, ఇంకా మటన్ హలీం అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగానే అనిపించింది. ఐస్ క్రీమ్స్లో అయితే బ్లూబెర్రీ ఇంకా మ్యాంగో ట్రై చేసాము, బాగుంది. కిడ్స్ అందరూ కూడా బాగా ఇష్టంగా తిన్నారు. ఇప్పుడే ఓపెన్ అయింది కాబట్టి అంతా సెట్ అవ్వడానికి 1 వీక్ అయితే పడుతుంది. అన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేయలేదు. మోమోస్లో వెజ్లో స్పినాచ్, ఇంకా నాన్ వెజ్లో చికెన్ ఫ్రైడ్ మోమో అయితే ట్రై చేసాము. నాకు పర్సనల్గా మోమో క్రేవింగ్స్ అయితే లేవు. వెజ్ ఇంకా నాన్ వెజ్లో టేస్ట్ చూశాను, బాగానే అనిపించింది. మంచి అంబియన్స్ అండ్ అట్మాస్ఫియర్తో పాటు లైవ్ మ్యూజిక్ కూడా ఉందండి. ఫైనల్గా డెజర్ట్స్లో కూడా డిఫరెంట్గా ఉన్నాయి. బేసిక్గా నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. నేను ఇది చాక్లెట్ ఫౌంటైన్ ట్రై చేశాను. టేస్ట్ అస్సలు బాగా అనిపించలేదు. డెజర్ట్స్ అయితే అన్నీ ఓకే ఉన్నాయి. ప్లేట్ అయితే అంత ఫిల్ చేసుకున్నాను, బట్ టేస్ట్ అయితే అంతగా అనిపించలేదు. ఫైనల్గా బటర్ స్కాచ్ ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమ్తో మా డిన్నర్ని అయితే ఫినిష్ చేసాము. మనం పే చేసిన ప్రైస్కి ఓవరాల్గా ఫుడ్ అయితే ఓకే అనిపించింది. ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి కస్టమర్ ఫీడ్బ్యాక్ బట్టి ఇంప్రూవ్ చేయొచ్చు. మాకైతే రెస్టారెంట్ థీమ్ ఇంకా అంబియన్స్ అయితే బాగా నచ్చింది. మీరు ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో విజిట్ చేయాలి అనుకుంటే టేబుల్ బుక్ చేసుకొని లీజర్గా వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేయండి. మేము అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే టేస్ట్ చేయలేదు. మీరు టేస్ట్ చేసి మీ రివ్యూస్ కమెంట్స్లో ఇవ్వండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం.